హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కూర చేసామండి. ఇది వచ్చి పప్పు యూజ్ చేయకుండా ఒట్టి కూరతోనే ఎలా కూర చేసుకోవాలో నేను చెప్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బాండవలో అయినా లేదా గుణంలో అయినా పచ్చిమిర్చి కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇది వచ్చి నేను కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత రెండు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. 2 ఎర్రగడ్డలని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులో మనం పప్పు అనేది యూజ్ చేయలేదు నేను. సో తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని చిరుకూరాకుని అందులో వేసుకోవాలి. చిరుకూరాకుని మొత్తాన్ని అందులో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగానే పోస్తే సరిపోతుంది. కూరాకుకి మీరు ఎక్కువ పోసారంటే చాలా సేపు కాగాల్సి వస్తుంది. సో దానివల్ల కొద్దిగానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూరాకు వేసేసిన తర్వాత అందులో తగినంత పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేస్తున్నారంటే ఆ ఆవిరికి బాగా ఉడుకుతుందండి. చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తాన్ని పైకి కిందకి కలుపుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతుంది. సో తర్వాత మళ్ళీ నేను ప్లేట్ పెట్టేస్తాను. ఇంకొక 5 మినిట్స్లో ఆఫ్ చేస్తాం. మనంగా తగినంత చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్లోనే ఉప్పు యాడ్ చేసామంటే మనకి కూరాకు అనేది ఉడకదు. సో దానివల్ల లాస్ట్లో తీసుకున్నాను నేను. చూడండి, ఇలా చింతపండు మొత్తాన్ని ఆ వాటర్లో మిక్స్ చేసేవాలి, ఉప్పు చింతపండు. అప్పుడు త్వరగా బాయిల్ అయిపోతుంది. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసండి. ఫస్ట్ మనం పచ్చిమిర్చిని వేసుకొని ఫస్ట్ వెనిపేయాలి. ఇది వచ్చి రాళ్ళ సట్టి మేము యూజ్ చేసేది. చూడండి, ఇలా సట్టిలో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇది మొత్తాన్ని ఎనిపేసానండి. మనం ఫస్ట్లోనే ఉప్పు తీసుకుని ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది అవసరం లేదు. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మనం బాగా ఎనుపుకోవాలి. సో తర్వాత కూరాకును కూడా మొత్తాన్ని వేసుకునేవాలి. వాటర్ని యాడ్ చేసుకోకూడదు, సపరేట్గా పెట్టేసుకోవాలి. మొత్తం ఎనిపేసిన తర్వాత లాస్ట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి కూరాకు అనేది పర్ఫెక్ట్గా ఎనగదండి. చూడండి, ఇలా మొత్తాన్ని ఎనుపుకోవాలండి. మనం నార్మల్గా కూర ఎట్టయితే ఎనుపుతామో అలాగా ఎనుపుకోవాలి. చూడండి, ఇలా ఎనిపేసిన తర్వాత ఆ వాటర్ అన్నిటిని ఇందులో పోసి ఒకసారి మనం మొత్తం మిక్స్ చేసుకునేవాలి. వాటర్ ఎక్స్ట్రా అయినా పక్కన పెట్టుకోవచ్చు, కానీ దీంట్లో యాడ్ చేసామంటే మరి చాలా టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇలా చూడండి, ఇలా బాగా కాగాలండి. ఎప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఓడిమ అనేది యాడ్ చేసామంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది. ఓడిమ తీసుకొని ఇలా వేసుకోవాలి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇలా కరివేపాకు వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు కూరాకుని అందులో వేసుకోవాలి. పప్పు యాడ్ చేయలేదు కాబట్టి ఒట్టి కూరాకే. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆ రాళ్ళ సట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తాన్ని నీట్గా తిప్పామంటే నీట్గా వచ్చేస్తుంది దాంట్లో ఉండే కూర అంతా. సో దాన్ని కూడా ఇందులో పోసేసి ఒకసారి మనం బాగా ఉడకనివ్వాలి. ఇది ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ 5 మినిట్స్ ఉడికిందంటేనే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఇదిని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచేయండి సిమ్లో పెట్టి. అది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుందండి. దీనిపైన మనం కొత్తమల్లితో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో కొత్తమల్లి లేదు కాబట్టి నేను అలానే పెట్టేశాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.